నేను డాక్టర్ పివై రెడ్డి. వెల్కమ్ టు పొలిటికల్ డీకోడ్. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆ లెక్కన ఎత్తుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక అంశము చాలా చర్చకొస్తుంది. అదే ఎస్ఐఆర్ సర్ అనేటటువంటిది ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. బీహార్ ఎలక్షన్‌లో 60,00,000 ఓట్లు తీసేశారు. తర్వాత కలకత్తాలో 90,00,000 ఓట్లు, పశ్చిమ బెంగాల్‌లో 90,00,000 ఓట్లు తీసేశారు. తమిళనాడులో స్టాలిన్ సంబంధించిన నియోజకవర్గంలో పూర్తిగా తీసేశారు. అందుకే ఓడిపోయారు. రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోందంటే ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రక్షాళన చేయడంలో భాగంగానే సర్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాం. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది 2002లో జరిగింది. ఇది కొత్తేమీ కాదు. అప్పుడు జరిగిండేటటువంటి దాన్నే ఇప్పుడు చేస్తున్నాం అనేటటువంటి మాట ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. అసలు ఏమి నియమాలు పెట్టారు ఇందులో? ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? నిజంగా ఓటు హక్కు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందా? మన ఓటును మనం వెరిఫై చేసుకోవాలనా? అనేటటువంటి అంశాలలోకి వెళ్ళబోయే ముందు అసలు ఏ విధంగా దీన్ని ఎన్యూమరేషన్ అనేటటువంటిది చేసుకోవాలి? సెల్ఫ్ ఎన్యూమరేషన్ చెయ్యాలి అంటే బిఎల్ఓ వచ్చి ఇంటింటికొచ్చి సర్వే చేసి ఎన్యూమరేషన్ చేస్తారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం ఏం కావాలి? ఎలా నియమాలు ఉన్నాయనేటటువంటిది ఎన్యూమరేషన్ నియమాలేంటి అనేటటువంటిది ఒకసారి ప్రాథమికంగా, ప్రధానంగా ఇది 2002 నాటి ఓటర్ లిస్టుతో పోలిక జరుగుతోంది. 2002లో ఏ ఓట్లయితే ఉంటాయో, ఆ ఓట్ల వివరాలని ఇప్పుడు ఎన్యూమరేషన్‌లో సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్‌లో ఏముంటది అనేటటువంటి అంశాన్ని గన మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇది. ఇలా ఉంటది. భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిండేటటువంటి ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేటటువంటిది ఇలా ఉంది. ఇందులో ఏమున్నాయి? గణన ఫారం అనేటటువంటి దాన్ని తీసుకున్నారు. ఇందులో మొదటగా నేమ్ అండ్ బిఎల్ఓ ఎవరు అనేటటువంటి దాన్ని ఇక్కడ పేరిచ్చారు. ఫోను నంబర్ పక్కన ఇచ్చారు. ఓటర్ పేరు. ఫార్మ్ ఇలా ఉంటది మనం ఇచ్చిండేటటువంటి. ఓటర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఓటు ఇది. పాత ఓటు కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఓటు. ఆ ఓటర్ ఐడీ తర్వాత ఇక్కడ చిరునామా చంద్రగిరి నియోజకవర్గం, డొనకంబాల మండలము, పిన్ కోడు, తర్వాత ఏ బ ఏ భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ ఏది అనేటటువంటిది, నియోజకవర్గం ఏది అనేటటువంటిది, ఇలా పాత ఫోటో, ప్రస్తుతం మనం కొత్త ఫోటో పెట్టాల్సి వస్తుంది ఇక్కడ. ఇవన్నీ కొన్ని వాళ్ళ వ్యక్తిగత ఇవి కాబట్టి నేను కొన్ని మార్పు చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మార్పు చేశాను. ఇంకా ఫామ్‌లోకెళ్దాం. ఫామ్‌లో ఏముందో ఒకసారి చూద్దాం. గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలోని వివరాలు. ఏమున్నాయి ఇక్కడ? ఓటర్ పేరు. ఎప్పుడు? 2002 నాటి ఓటర్ పేరు. అంటే 2002లో మన పేరు ఏముంది? ఫోటో ఐడెంటిటీ నంబర్ ఏంటి? 2002లో ఫోటో ఐడెంటిటీ నంబర్ ఏంటి? కార్డ్ నంబర్ ఏంటి? అందుబాటులో ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. లేదు, ఒకవేళ బంధువు పేరు అంటే జనరల్‌గానే మన ఏ ఐడెంటిఫికేషన్ దాంట్లోనైనా సరే ఫాదర్ నేమ్, హస్బాండ్ నేమ్, మదర్ నేమ్. ఈ మధ్యలో కొన్ని మదర్ నేమ్ కూడా ఇస్తున్నారు. ఇట్లా ఉంటాయి. మన బంధువు పేరు, బంధువు అంటే ఫాదర్ పేరు ఇవ్వచ్చు నేచురల్‌గానే. లేదు, భర్త పేరు ఇవ్వచ్చు. బంధుత్వం, అతనితో ఉన్నటువంటి బంధుత్వం భర్త లేదా ఆహ్, మన తండ్రి అనేటటువంటిది వస్తుంది. జిల్లా ఏది, రాష్ట్రం ఏది, ఇవన్నీ మనం ఫిలప్ చేయాల. ఎప్పటివివి? 2002లో మన ఓటు ఎక్కడ ఉంటుందో ఆ వివరాలు మన దగ్గర ఉంటే ఇక్కడ చేయాలి. కరెక్ట్‌గా 2002లోనే మనం ఓటర్ కార్డ్ తీసుకున్నామా? లేదు కదా! 1995లో తీసుకొనుంటాము. ఆ తర్వాత సవరణలు జరుగుతూ వచ్చే కొద్దీ సీరియల్ నంబర్‌లు మారిపోతాయి. అవసరం అనుకుంటే కొన్ని చోట్ల పార్ట్ నంబర్‌లు కూడా మారిపోయేటటువంటి సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ డీటెయిల్స్‌ని ఎలా కనుక్కోవాలి? ఒకవేళ ఆ డీటెయిల్సే లేవంటే ఏం చేయాలి? అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటర్ ఐడీనే లేదనుకున్నప్పుడు ఈ పక్క నంబర్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫోటో, పేరు ఎవరివై ఉండాలా? బంధువుల వివరాలు ఉండాలి. తండ్రి కావచ్చు, ఆ తర్వాత లేదంటే తల్లిది గావచ్చు, లేదా భార్యది గావచ్చు, లేదా బంధువులు, సమీప బంధువులు ఎవరి అయినా సరే వాళ్ళ వివరాలు. అంటే మీరు మీతో ఆ రోజు మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళ వివరాలనేటటువంటివి ఇక్కడ ఇవ్వాల. ఎందుకిది? మెయిన్‌గా దీని ఉద్దేశ్యం ఏం కనపడుతుంది? అసలు హి ఈజ్ ఇండియన్ ఆర్ నాట్ అనేటటువంటిది మెయిన్ మోటివ్‌గా కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం ఎవరున్నారు ఇందులో?
ఆ ఉన్న వాళ్ళెవరు? వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అవునా? కాదా? అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఇవన్నీ ఫిలప్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ మీకే గనక 20 ఏళ్ల క్రితం ఉంటే, 24 ఏళ్ల క్రితం మీకే ఉంటే, అంటే 2002లో మీకే గనక ఓటు ఉంటే డైరెక్ట్ ఆ వివరాలని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్‌లో ఇవ్వచ్చు. 22 ఏళ్ల క్రితం కనుక మీకు ఓటు లేకపోతే, లేదా ఆ వివరాలు అందుబాటులో లేకపోతే, మీ బంధువుల పేర్లు రైట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్‌లో ఇవ్వాలి. ఆ తర్వాత మీ వ్యక్తిగతమైనటువంటి హ్మ్. నెక్స్ట్ బాక్స్‌కొచ్చేటప్పటికి వ్యక్తిగతమైనటువంటి వివరాలు. ఏ రాష్ట్రమని, తర్వాత భాగమని, క్రమ సంఖ్యని ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బంధువులదైతే బంధువులదివ్వాలి. మీదే ఉంటే మీదివ్వాలి. లేదంటే తర్వాత వ్యక్తిగత వివరాలు ఏవివ్వాలి? పుట్టిన తేదీ ఇవ్వాలి. ఈడ ఆధార్ నంబర్ ఐచ్ఛికం ఇది. ఆధార్ నంబర్ ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే లేదు. మీ మొబైల్ నంబర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో సంరక్షకుడి పేరు, అప్పట్లో ఉన్నటువంటి సంరక్షకుడి పేరు, ఓటర్ గుర్తింపు కార్డు, ఏం ఓటర్ గుర్తింపు కార్డు అనేటటువంటి దాని నంబరు, ఆ తర్వాత తల్లి పేరు, ఆ తర్వాత వాళ్ళ నంబరు, లేదా జీవిత భాగస్వామి అంటే భార్య గాని, లేదా భర్త గాని ఉంటే వాళ్ళ ఫోను నంబరు, వాళ్ళ మ ఓటర్ పేరు, వాళ్ళ ఓటర్ ఐడీ. ఇలా ఈ వివరాలన్నిటిని ఏసి ఈ వివరాలన్నింటినీ ఫిలప్ చేసిన తర్వాత కింది పక్క సంతకం చేయాలి. సంతకం చేసి మీరు ఎవరికి అప్పజెప్పాలంటే బిఎల్ఓకి అప్పజెప్పాల్సి ఉంటుంది. బిఎల్ఓ నుంచి కూడా ఒక రిసిప్ట్ తీసుకోవాలి. రిసిప్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు చెల్లుబాటు అవుతారు. మరి మన దగ్గర ఇవన్నీ వివరాలు లేవు. ఏ వివరాలు మొదటి బాక్స్‌లో ఉన్నటువంటి వివరాలు గాని, రెండో బాక్స్‌లో ఉన్నటువంటి వివరాలు గాని, ఎప్పుడో 24 ఏళ్ల క్రితం ఒక ఊళ్ళో ఉన్నాం, వదిలేసాం, వచ్చాం, ఇంకో ఊరికెళ్ళిపోయాం. ఇప్పుడు నేను ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. సో, ఈ అంశం కనిపించినప్పుడు దానికి కూడా ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. ఆ సొల్యూషన్ ఏంటంటే, అదే ఈ ఓటర్ ఐడీ. ఇక్కడ మీరు దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా voters.eci.gov.in అనేటటువంటి వెబ్‌సైట్‌లోకి వెళ్తే, ఇక్కడ మనకు కింది పక్క అంటే పైదేమో ఫిల్ ఎన్యూమరేషన్ ఫార్మ్, రెండోదేమో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. లాస్ట్ ఎస్ఐఆర్ మీన్స్ 2002. సో, ఇక్కడ మీరు దీన్ని చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే ఈ విధమైనటువంటి మీకు ఆహ్, ఒక ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేటటువంటిది వస్తుంది. ఇవన్నీ ఎవరికంటే ఆన్‌లైన్‌లో పెట్టేటటువంటి వాళ్ళకి డీటెయిల్స్ కనుక్కోవడానికి. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఇస్తే మీ పేరు బయటకొస్తుంది. లేదంటే మీ పేరు బయటకొచ్చేటటువంటి అవకాశం ఉండదు. చూద్దాం ఎగ్జాంపుల్‌గా నాది ఆంధ్రప్రదేశ్. నేను ఆహ్, నా జిల్లా అప్పట్లో 2002లో నా జిల్లా కడప జిల్లా. నేను ఉన్న కాన్స్టిట్యుయెన్సీ లక్కిరెడ్డిపల్లి 153. అంటే ఇప్పుడు రాయచోట్ల కలిసిపోయింది కాబట్టి అది లేదు. 2002లో నా 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 ఊరి పేరు అంటే నా పార్ట్ నంబర్ అంటే నా పోలింగ్ బూత్ ఉన్నటువంటిది 139 నాది. సో, నాకు గుర్తుంది బాగా కాబట్టి 139 సెలెక్ట్ జేసుకోవాలా. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీరు ఓటు వేసినా లేదా మీ ఓటు ఉన్నటువంటి పేరును సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ పార్ట్ పార్ట్ ఎంటర్ యువర్ పార్ట్ నా సీరియల్ నంబర్ 250. ఇక్కడ ఎలక్టోరల్ ఫుల్ నేమ్ ఏముంది అప్పట్లో ఏముంది అనేటటువంటిది తీసుకోవాలి. నా పేరు ఎర్రంరెడ్డి గుప్తా. తర్వాత ఇక్కడ ఏజ్ ఎంత అనేటటువంటిది ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఇవ్వాల్సొస్తది 33. తర్వాత రిలేటివ్ ఎవరు రిలేటివ్ అనేటటువంటిది ఎవరు అంటే మనకు తండ్రి పేరు జనరల్‌గా తండ్రి పేరు ఇస్తాము. ఇక్కడ ఆయన పేరు లక్ష్మీరెడ్డి. లక్ష్మీరెడ్డి ఫిలప్ చేశాను. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చి QY84U2 అని ఇస్తే మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉండి దాంట్లో పట్టుకోగలిగితే నేరుగా మీ పేరు ఇస్తుంది. డీటెయిల్స్ లేకపోతే ఈ విధమైనటువంటి ఇఫ్ నో రికార్డ్ ఫౌండ్ అనేటటువంటి ఎం ఎ ఎ ఇక్కడ ఎక్కడో కొంత తప్పులు ఉన్నట్లున్నాయి. అందుకే రాలేదు. కాబట్టి మనం ఎలా వెతుక్కోవాలి? ఈ రోల్స్‌లోకి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలి? ఈ రోల్స్‌లోకి వెళ్ళాలి. ఈ రోల్స్ అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తది. ఏ స్టేటు? తిరిగి సేమ్ నా స్టేట్ ఆంధ్రప్రదేశ్.
నా జిల్లా ఏది? నేను అప్పట్లో కడప జిల్లా. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏది? 153 లక్కిరెడ్డిపల్లి. సో, పోలింగ్ స్టేషన్ ఏది? పోలింగ్ స్టేషన్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం? 139. 139 పుత్తవాండ్లపల్లి. యాడ్ చేశాను. ఇక్కడ ఈ లిస్ట్ చూపమని చెప్తున్నా నేను. లిస్ట్ చూపమంటే ఈ విధంగా లిస్ట్ ఓపెన్ అవుతుంది. లిస్ట్ ఓపెన్ అయితే ఇందులో మనకు 2002లో ఉన్నటువంటి మన ఓటర్ పేరు అనేటటువంటి దాన్ని మనం వెతుక్కోవాలి ఇక్కడ. ఇక్కడ కాకపోతే ఇక్కడ సెర్చ్ లేదు. సెర్చ్ లేని దాని కారణంగా మనం వెతుక్కోవాల్సి వస్తుంది. నాకు ఆల్రెడీ కొంత గుర్తుంది కాబట్టి నా ఓటర్ ఐడీ క్రమ సంఖ్య వచ్చేసి 250 అనుకున్నాం. అటు ఇటు ఉండొచ్చు. 250 ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ 250 నేను వెళ్తాను. 250కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి. ఎర్రంరెడ్డి పుత్త, తండ్రి పేరు లక్ష్మిరెడ్డి. ఈ ఓటరు నంబర్ ఇది. ఇది ఓటర్ ఐడీ నంబర్ కాదు. ఓటర్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఐడీ నంబర్ వేరు, ఓటర్ నంబర్ వేరు. ఓటర్ నంబర్ ఏంటి? ఏపీ 22-153. ఏపీ 22 అంటే ఎంపీ సంఖ్య. 22 అనేటటువంటిది ఏపీలో ఎంపీ సంఖ్య 22. 153 అనేటటువంటిది నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటిది మన ఓటర్ నంబర్‌గా గుర్తింపు పొందుతుంది. సో, ఈ డీటెయిల్స్‌ని తీసుకొచ్చి మనం ఎక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా! ఎన్యుమరేషన్ ఫార్మ్ అనుకున్నాం కదా! ఆ ఫార్మ్‌లో మనం ఫిలప్ చేసుకోవాలి. ఆ ఫార్మ్ ఎన్యుమరేషన్ ఫార్మ్‌లో ఇక్కడ ఈ వివరాలన్నిటిని మనం ఫిలప్ చేసి ఎవరికి సబ్మిట్ చేయాలి? మన బిఎల్ఓకి సబ్మిట్ చేస్తే, ఆ వివరాలన్నిటిని తీసుకొని మీకు ఒక కాపీ ఇచ్చి, వాళ్ళు ఒక కాపీ తీసుకొని దాన్ని ఎంట్రీ వేస్తారు. వేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఆహ్, మొత్తం మీ ఓటు ఉన్నట్టు ఎన్యుమరేషన్ అయిపోయి మీ ఓట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుత వివరాల ప్రకారం 2002లో ఇతని ఓటు ఉంది. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఎన్యుమరేటెడ్ ఈయన ఓటర్‌గా అర్హత పొందినవాడు అనేటటువంటి దాన్ని గుర్తింపు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం దీన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధన్యవాదాలు.